ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ సంబరాలు. బంగారు కోటి వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్షిప్ చేయాలనుకునే నిరుద్యోగ యువతకు మంచి అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థుల కోసం మొత్తం 300 అప్రెంటిస్ స్థానాలను సంస్థ ప్రకటించింది. 2023-24 నుంచి 25-26 విద్యా సంవత్సరాల మధ్య తమ కోర్సులను పూర్తి చేసిన వారు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 300 స్థానాలు విభాగాల వారీగా ఈ అప్రెంటిస్షిప్ లో ఇంజనీరింగ్ విభాగానికి 150, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 100, డిప్లొమా అభ్యర్థులకు 50 స్థానాలు కేటాయించారు. ఇంజనీరింగ్ విభాగం మైనింగ్ ఇంజనీరింగ్ 40, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE 35, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE 10, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 10, IT 5, మెకానికల్ ఇంజనీరింగ్ 35, సివిల్ ఇంజనీరింగ్ 15, నాన్ ఇంజనీరింగ్ విభాగంలో BA, BSc, BCom, B ఫార్మసీ, BBA, BCA తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా విభాగం మైనింగ్ 20, EEE 10, మెకానికల్ 10, సివిల్ 10, నెలకు 12,300 రూపాయల వరకు. అప్రెంటిస్షిప్ లో శిక్షణలో ఎంపికైన ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు 12,300 స్టైఫండ్ అందుతుంది. డిప్లొమా అభ్యర్థులకు నెలకు 10,900 రూపాయలు చెల్లిస్తారు. అర్హత దరఖాస్తు విధానం 2023-24 నుంచి 2025-26 మధ్య సంబంధిత డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం SCCL అప్రెంటిస్షిప్ పోర్టల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలను సర్టిఫికెట్ల ప్రకారం నమోదు చేయాలి. ఫోటో, సంతకం, మార్కుల షీట్లు, ఇతర అవసరమైన ధృవపత్రాలను సూచించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఆగస్టు 16తో గడువు ముగింపు. SCCL అప్రెంటిస్షిప్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో నమోదు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్అవుట్, NATS రిజిస్ట్రేషన్ ఫామ్తో పాటు అవసరమైన ధృవపత్రాలను సంబంధిత ఏరియాలోని గనుల వృత్తి శిక్షణ కేంద్రంలో గడువులోగా సమర్పించాలి. దరఖాస్తుగా ముందుగా ఈ విషయాలు తప్పనిసరిగా చూసుకోండి. అభ్యర్థులు NATS పోర్టల్లో విద్యార్థిగా నమోదు చేసుకున్న తర్వాతే SCCL పోర్టల్లో దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలి. ఆధార్ కార్డులోని పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను SSC, డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్లోని వివరాలతో సరిపోలాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకాన్ని JPG ఫార్మాట్లో నిర్దేశించిన పరిణామంలో అప్లోడ్ చేయాలి. అవసరమైన సర్టిఫికేట్లను PDF ఫార్మాట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో ఏదైనా తప్పు నమోదైనట్లు గుర్తిస్తే సరైన వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. ఆన్లైన్ దరఖాస్తు పూర్తయిన తర్వాత ప్రింట్అవుట్ను భద్రపరచుకోవడం మంచిది.